అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ అలాగే కాలేజీ చదివే విద్యార్థులందరికీ ఊహించని శుభవార్త అయితే ఇప్పుడిప్పుడే వచ్చేసిందండి. మనకు రేపటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సెలవులను మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ అలాగే కాలేజీ విద్యార్థులకు చాలా రోజుల తర్వాత వరుసగా సెలవులు అయితే రానున్నాయండి. ఈ నెల 8న శివరాత్రి సందర్భంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. ఆ రోజున మనకు శుక్రవారం, ఆ తర్వాత రోజు సెకండ్ సాటర్డే ఉంటుంది. ఆ తర్వాత మనకు ఆదివారం, అంటే వరుసగా మనకు శుక్రవారం నుంచి శని ఆదివారం, అంటే మొత్తం మీద 3 రోజుల పాటు ఈ సెలవులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలో మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సెలవులను మనకు జీవో ద్వారా జారీ చేశారని, దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మీరు క్లారిటీగా స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క స్కూల్స్ కాలేజీ విద్యార్థులందరికీ పరీక్షలకు ముందు విద్యార్థులకు ఇవే లాంగ్ హాలిడేస్ అయితే కాబోతున్నాయి అన్నమాట. సో మనకు తర్వాత వచ్చేసి మనకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఈ 3 డేస్ అయితే అందరూ కూడా ఎంజాయ్ అయితే చేయండి. ఇలాంటి స్టూడెంట్స్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.